మహిళలతోనే పని చేయబడుతుంది. జిల్లా గ్రామీణ సంస్థ వాళ్ళు చిత్తూరు జిల్లాలో ఒక ఫ్యాక్టరీ, ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు. ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలో తెలిసిన వాళ్ళు ఎవరికి బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ పని ఎలాగైనా చేసుకోవచ్చు, వీటిలో మార్నింగ్ చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. మీరు అక్కడ పని చేయగలుగుతుంది. మీకు అర్థమైందా ఏమైనా ఇన్కమ్ వస్తే ఓకే. సో మీకు ఇన్కమ్ ఆదాయం పెరుగుతుంది. మరియు వాళ్ళు కూడా ఎక్కువగా గార్మెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. సో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు దట్ సార్ లేబర్ అంటే స్కిల్ లేబర్ అవసరం. స్కిల్ లేబర్ అంటే ఉంటే చిత్తూరు జిల్లాలో ఆ ఫ్యాక్టరీ, చిత్తూరు పక్కన చుట్టుపక్కల ఫ్యాక్టరీ పెట్టారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? 1000 నుంచి స్టార్ట్ చేస్తారు, 2000, 3000, 4000 వరకు వెళ్ళచ్చు. వాళ్ళకి ఏం కావాలి? అవసరం ఉంటే పక్కన చుట్టుపక్కల ఉంటే బస్సెస్ పెడతారు. ఈ ఏరియా అంటే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టి అక్కడ మషిన్స్ కూడా పెడతారు. మీరు రాగలితే, ప్రతిరోజు రాగలితే, ఆ టైం 200 విషయం రాగలితే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా ఇన్కమ్ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, మీరు ఏమైనా మీరు ఇంట్లోనే పని చేస్తారు. కొన్నిసారి మార్కెట్ బాగానే ఉంటుంది, కొన్నిసారి మీరు ఏం చేస్తారో అమ్మడానికి కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. కొన్నిసారి మీకు మంచి ప్రైస్ వస్తుంది, కానీ మీకు ఇన్కమ్ ఫిక్స్డ్ అయిపోయింది. 2000, 3000, 4000 మాత్రం ఫిక్స్డ్ అయిపోయింది. ఆ పని మీరు చేస్తూనే ఉంటారు, ఆ పని ఆఫ్లా. బట్ మీరు అదనంగా ఒక 6 hours 7 hours పని చేయగలిగితే ఓకే. వారికి ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది అటువంటి పని చేయగలిగితే కంపెనీ సక్సెస్ అవుతుంది, మిగతా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సో ఈ సందర్భంగా మీకు పిల్లలు జరిగింది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఒకసారి మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, తర్వాత తెలుగు మనం కాన్సెప్ట్ చేస్తాము. అది మనము పిలిచి చేయగలిగితే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఒక 250 మంది పిల్లలు జరిగాయి. యాక్చువల్గా ఒక సర్వే మొదలు పెట్టాము. ఆ సర్వేలో చిత్తూరు జిల్లాలో ఎంతమంది చేస్తున్నారు పని, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ డేటా వాళ్ళతో షేర్ చేస్తాము. ఓకే. సో నేను ఇక్కడ ఏమైనా ఏపీఎంస్ కూడా వచ్చారు, వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, ఈ 4-5 మండల్స్కి, అర్బన్ మండల్స్, 3-4 రూరల్ మండల్స్ మీరు సర్వే చేయండి. సర్వే చేసేసి నేను ఒక వారంలో వాళ్ళకి డేటా షేర్ చేయగలుగుతాను. తర్వాత వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పనిచేస్తారు, మీకు మాట్లాడతారు, అసలు మీకు మీటింగ్స్ ఉంటే పెరగలుగుతాము. ఓకే. సో ఇది ఆబ్జెక్టివ్. చిత్తూరు జిల్లా, చిత్తూరు చుట్టుపక్కల అయినారు మీకు ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇప్పుడు ఈరోజు మీరు మీ పక్కన తమిళనాడు చూస్తే, తమిళనాడులో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది? ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు చిన్న ఒక ఫ్యాక్టరీ చేసినప్పుడు జనాలు వస్తే పని చేస్తారు. 5,000, 8,000, 10,000, 12,000, 14,000, 15,000 వరకు 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళకి జీవితం అంటే ఈ బేసిక్లీ శాలరీ. సో మీరు అది చేయగలిగితే, ట్రై చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. చిన్న జాబ్ ఉంటే కూడా మీరు చేయాలి. సో ఈ సందర్భంగా నేను గమనిస్తున్నాను. అండ్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ చెప్తారు, మీరు వినండి. మీకు ఏమైనా డౌట్స్ అనుకున్న తర్వాత క్లియర్ చేయండి. సంబంధించి గార్మెంట్స్ కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్స్ నుండి విచ్చేసిన కోఆర్డినేటర్ మిస్టర్ మొహిద్దీన్ గారికి, అదేవిధంగా పిడి మెమ్మ రవీంద్ర గారికి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ గారికి, డిస్ట్రిక్ట్ జిఎంఏఐసి గారికి, జెడ్ఎం ఏపీఐఏసి గారికి, డిఎస్డిఓ స్కిల్ డెవలప్మెంట్ వారికి, అదేవిధంగా డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారికి, ఇంకా ఇక్కడ హాజరైన
మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మిమ్మల్ని మేము పిలిచినప్పుడు కూడా ఏంటంటే ఎవరికైతే ముందుగా గార్మెంట్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా స్టిచ్చింగ్ అంటే కుడతారు కదమ్మా మీరు, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే ఎక్కువ మందిని కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే సార్ వాళ్ళ ఉద్దేశము దగ్గరలో మన చుట్టుపక్కల ఒక పెద్ద కంపెనీ పెట్టాలి, గార్మెంట్స్ కంపెనీ పెట్టాలి, చుట్టుపక్కల ఉన్న మహిళలకి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. నమస్తే. నేను ఈ ట్రైనింగ్ మీద మీకు తెలుసు, మనం ఇక్కడే ఉన్న వచ్చి చంద్రగిరికి మూవ్ అయినాం. ఇంచుమించు పాకాల మండలంలో 28 మీటింగ్స్ పెట్టాం. ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో అందరినీ రమ్మనమని, దీనిపైన అవగాహన ఇస్తూ, టైలరింగ్ పైన చెబుతూ, టైలరింగ్ అంటే టైలరింగ్ కాదు, మనం సంపాదించే దారి గౌరవంగా మహిళలు మాత్రమే ఒక కాంపౌండ్, ఒక రూఫ్ కింద కూర్చుని మనం డిగ్నిఫైడ్గా చేసుకునే ఒక జాబ్ అది. అంటే ప్రతి మహిళ ఏంటి, మనకి జాబ్, గవర్నమెంట్ జాబ్ కావాలి, టీటీడీలో జాబ్ కావాలి, ఇలా చాలా మంది వస్తూ ఉంటారు. లేని వాటి కోసం ఆశపడుతూ ఉన్నాం, ఉన్న వాటిని మనం సద్వినియోగపరచుకోవట్లేదు. ఈ పని చేద్దాం. ఇప్పుడు పొలాలకు పోయేది, కూలి పనులు చేసేది, అంగడిలో పని చేసేది, కూరగాయలు అమ్మేది, అవి పక్కన పెడదాం. ట్రైనింగ్ తీసుకోండి. ఫస్ట్ ఒక్క అడుగు బయట వెళ్దాం ఇంటి నుంచి. ఒకసారి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు, ట్రైనింగ్ క్లాసెస్ ఉంది. రోజులో 4 గంటలు ఉంది, 6 గంటలు ఉంది, 8 గంటలు ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతాం, సర్టిఫికేట్స్ తీసుకుందాం. దయచేసి బయటకు రండి. ఈ మీటింగ్ రాని వాళ్ళకైతే ఎడ్యుకేట్ చేయండి, రమ్మని చెప్పండి, నేమ్స్ ఇవ్వండి మీ గ్రూప్స్ నుంచి. అర్థమైందా? అట్లీస్ట్ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలంటే కూడా మనం 30 మంది 50 మంది 30 రోజులు 40 రోజులు ట్రైనింగ్ తీసుకోండి. వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెడతారు, మన కోసమే అది. బస్ పెట్టుకుందాం, హ్యాపీగా వద్దాం, ట్రైనింగ్ చేద్దాం, మళ్ళీ బ్యాక్ పోదాం, మారాలి. ఇంత చిత్తూరు జిల్లాలో ఇంతటి చోట పంచాయతీకి 5 మంది వస్తే కూడా 1000 మంది ఈజీ. సో కొంచెం అభ్యుదయగా దయచేసి ఆలోచించండి. మనమే సంపాదించుకోవాలి. ప్రతి మహిళ 10,000 రూపాయలు సంపాదించాలి. ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్తగా ఉండాలనేది మన సీఎం గారి ఆకాంక్ష.